ఆయన ఏం తీసుకోమని అపోజిషన్ మాకు వెళ్ళడానికి హక్కు లేదు. అపోజిషన్ లీడర్ ఆయన ఉంటాయంటే మాకు హక్కు ఇక్కడ ఉంది. డిప్యూటీ సీఎం అపోజిషన్ మేము అడిగితే ఆ అమ్మాయికి కోరుకోరండి. డిప్యూటీ సీఎం అపోజిషన్ నేనన్నా చెప్పండి. నేనంటే తప్పు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉంటాం అనుకుంటే అప్పుడు మా పార్టీ కాదు. ఎందుకంటే మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయన తిక్కున్నాయి 21. అరే జనరల్లో ఓట్ల ప్రకారం ఉంటుంది, ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది. మన డెమోక్రసీలో మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. మాకు 40% ఓటు వచ్చినాయి, ఆయనకు వచ్చి 6%, 7% ఓటు వచ్చినాయి. సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు, ఓటు శాతం మీద ఉండదు. ఐ అగ్రీ రూపాయి అందులో రాజీ లేదు. కానీ రెండో పక్షం ఏదైతే ఉంది, రెండో మాట ఇది మేము మాకు ఎక్కువ ఉన్నాయి ఎవరి వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చే ఖర్చు మాట్లాడితే వాళ్ళకే వస్తుంది. తీసుకోమని అడుగుతాను వద్దాను. వాళ్ళు ఉంటే మేము అడగడానికి అడిగితే మీరే మా మొక్క మీద ఏంటయ్యా ఏం పోయిందంట అంటారు. మీకు ఏం చెప్పండి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు నా అంతా నేను చెప్పలేదు. సార్ మీరు సీనియర్ పొలిటీషియన్. సార్ మీరు సీనియర్ పొలిటీషియన్. నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం అనేది కౌంటేజ్ రాదు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా అది అసెంబ్లీకి హాజరు అయినట్టు కాదు అని చెప్పేసి మీరు ఊరికే 2-3 ఛానల్ బతులు ఇది డేట్ కౌంటర్, ఆ డేట్ కౌంటర్ వస్తే మేము వచ్చామా? ఆ డేట్ మేము ఎక్కడ కూడా వచ్చామా? లేదా అదేమని మాకు అవసరమా? అది మాకు అవసరమా? దాని మీద మా బుర్ర పెట్టామా? మీరే అది రాస్తారు, మీరే ఇది రాస్తారు. స్పీకర్ మాకు అది అప్రస్తుతం. మేము దాని గురించి మేము వచ్చి ఉంటే